పానీపూరి బండి వాళ్ళు చేసే బఠానీ చాట్ అంటే ఎంతమందికి ఇష్టం? పేరు వింటేనే తినాలనిపిస్తుంది కదా. ఎలా చేయాలో చూద్దామా? స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ కోసం ముందుగా బఠానీల్ని నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక ముందు హోల్ నైట్ నానబెట్టేయండి. లేకపోతే వేడి నీళ్లు వేసి ఒక 6 అవర్స్ అయినా నానబెట్టండి. చూడండి, నెక్స్ట్ డేకి చాలా మంచిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు కుక్కర్ జార్లోకి షిఫ్ట్ చేసి ఇందులో ఒక పెద్ద సైజ్ ఆలూని ముక్కలు చేసి వేస్తున్నాను. చిటికెడంత పసుపు, ఉప్పు, నీళ్ళని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వరకు ఉడికించండి. మెత్తగా ఉడికిపోవాలండి. చూస్తున్నారా? కానీ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ చూద్దాం. ముందుగా 2 యాలక్కాయలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాత్రలో 4-5 టేబుల్ స్పూన్ల నూనెను వేసి ముందుగా దంచి పెట్టుకున్న పొడిని వేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజ్ టొమాటోని ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసుకొని నూనెలో బాగా వేయించండి. టొమాటో కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని వేసి ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి బాగా వేయించండి. ఇందులోనే 4-5 రెమ్మల కరివేపాకును వేసి బాగా కలపండి. ఈలోపు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీలని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. ఆలూను కూడా కొన్ని పీసెస్ వేసుకోండి. బాగా ఫైన్ పేస్ట్ చేసేయాలి. చూస్తున్నారా, మంచిగా పేస్ట్ అయిపోయింది కదా. మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అయిందండి. ఈ స్టేజ్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బఠానీలని అలానే ఆలు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మొత్తం కూడా బాగా కలిసిపోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి చాట్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. మంచిగా కలిపేసేయండి. అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టాం కదండి, కొంచెం ఆలు అలాగే బఠానీలని నీళ్ళతో సహా వేసేయండి. మంచిగా కలపాలి. ఈ నీళ్లు ప్లస్ ఇంకొంచెం నీళ్ళని కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి. అలానే కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరని వేసి ఒక 5-6 సార్లు బాగా బాయిల్ అవ్వనివ్వండి. మరీ థిక్ అయిపోవద్దండి. ఇది కొంచెం చల్లారేసరికి బాగా థిక్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది. అందుకని కొంచెం నీళ్ళగా ఉన్నప్పుడే ఆపేసుకోవచ్చు. మరో 5 నిమిషాలకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరీ థిక్ అయిపోతే బాగుండదండి. చూస్తున్నారా, మంచిగా బఠానీలన్నీ పైకి కనిపిస్తూ క్రీమీ టెక్స్చర్తో వచ్చింది కదా. మనం పేస్ట్ వేసి చేస్తేనే ఇలా వస్తుందండి. లేకపోతే మరీ నీళ్ళగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. బఠానీ చాట్ ఎంత బాగుంటుందో దాన్ని సర్వింగ్ చేసేటప్పుడు కూడా అంతే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లో బఠానీ చాట్ని అంతా వేసి దీనిపైన ముందుగా ఆనియన్స్, అలాగే టొమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం కార్న్ఫ్లేక్స్, కొంచెం కారపూస, మీకు నచ్చితే బూందీ అయినా వేసుకోవచ్చండి. ఎంతో బాగుంటుందండి. క్రంచీగా ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ పచ్చివే కదండి. పైన కారపూస, కార్న్ఫ్లేక్స్ వేసాము. ఈ అన్నీ కలిపి కూడా బఠానీ చాట్ అనేది అద్దిరిపోతుంది. సేమ్ ఇలానే ఉంటుందండి. మీరు కొంచెం నిమ్మకాయ తినేక ముందు వేసుకొని తినండి. అద్దిరిపోతుంది. చాలా ఈజీ కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.